ఎండిపోయిన ఏరు చుట్టే ఎగురుకుంటుంటది కొంగ. కానీ కడమ పక్షులన్నీ ఏరెండిపోతే ఎగిరెళ్ళిపోతాయి. మళ్ళా నీళ్లు నిండంగానే చెరువు చుట్టూ చేరి కొంగను ఎక్కిరిస్తాయి. అట్లనే చీమలు కష్టపడి పెట్టిన పుట్టల పాములు వచ్చి చేరి పెత్తనం చేస్తుంటాయి. ఇక అచ్చంగా ఇట్లనే ఉన్నదట కాంగ్రెస్ పార్టీల పరిస్థితి. ఈ ముచ్చటెవలో కాదు, స్వయంగా ఆ పార్టీ లీడరు తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి పెద్ద పెద్ద ముచ్చట్లే చెప్పింది నుండ్రి. అయినోళ్ళకు ఆకుల్లా కానోళ్ళకు కంచాల పెట్టినట్టే చేస్తున్నారు. కట్టర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఇక్కడ ఇల్వ లేదు. పొరుగింటి పుల్లకూరని తెగమెచ్చుకొని మెడల మీద వేసుకున్నారు. కెట్లు వాళ్ళకే, మంచి మంచి పదవులు వాళ్ళకే, మా మీద పెత్తనం వాళ్ళకే. ఇంకెన్ని రోజులు భరించాలి, ఇంకెంతకాలం భరించాలన్నట్టు విరక్తి చెందినట్టే మాట్లాడుతున్నాడు చిన్నారెడ్డి సార్. ఇట్లా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనటువంటి వ్యక్తిని గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం. గన్పూర్ కూడా అదే మాట జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీని కన్న తెల్లనుకున్నా కాబట్టే ఇంకా ఓపికతో ఉంటున్నాము. బాధలు కలిగినా భరించుకుంటూ వస్తున్నా, లేకుంటేనా నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. అయిందా? కాంగ్రెస్ నుంచి ఇంకో వికెట్ పడిపోబోతున్నదా అనుకునేరు. ఎందుకంటే మరో జీవన్ రెడ్డి కావాల్సిందే అన్నట్టు ఎదుర్కొన్న కార్యకర్త ఎవరో అనే వరకు వద్దు, నన్ను బయటకోమంటా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి. వద్దు, కాంగ్రెస్ పార్టీ నాది, నేను బయటికి పంపిస్తా కానీ నేను కాంగ్రెస్ పార్టీ నాది, కాంగ్రెస్ పార్టీ నాది. నా రక్తాన్ని చెమటోడ్చి పార్టీ నిర్మాణం చేశాను నేను వనపర్తిలో. అంతే. కష్టపడి కట్టుకున్న ఇంట్లోకి ఎవరో వచ్చిరని మనం బయటికి పోతామా? ఇంట్లోకి వచ్చినోనే తరిమి కొట్టాలి. కట్టర్ కాంగ్రెస్ పార్టీలు అంటే ప్రతి దానికి భరించేటోళ్ళు కాదు, అవసరమైతే తిరగబడతామన్నట్టు చెప్పిండు. మరి ఎవరెవలను తరిమి కొడతాడు చిన్నారెడ్డి సార్ అనేది ముందు చూడాలి. మరి ఇంతకు చిన్నారెడ్డి సార్కు ఇంత బాధ ఎందుకు కలిగింది, తప్పు ఎక్కడ జరిగింది అని అంటే, టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ప్రాణానికి ప్రాణంగా పార్టీని ప్రేమిస్తే పైసలకు ఆశపడి చిన్నారెడ్డి సార్ను పక్కకు పెట్టి వేరే టోళ్ళకి టికెట్ ఇచ్చిరట. అందుకే ఇంతటి బాధ, ఆక్రోశము, ఆవేదన కలుగుతున్నదట. మరి ఆ పని చేసింది ఎవరు అని అంటే, ఆ మాట నేను రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా పోయి చెప్పాను. అన్న, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న మాట కూడా నేను చెప్పాను. మరి నేనంత నిర్భయంగా వారే ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇంక భయమే ఉంది చెప్పండి. ఆ ప్రకారంగా నేను చెప్పిన తర్వాత కూడా కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ కోశారు. ఇలా నా 45 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తా. రేవంత్ రెడ్డి నువ్వే సీఎం కావద్దు అని చెప్పినాక కూడా టికెట్ అమ్ముకుర్రాట. ఇంతకు అమ్ముకున్నదెవలు, అప్పుడు టికెట్లు ఇచ్చిందెవలు, పిసిసి అధ్యక్షుడెవలు, అన్నిటికీ రేవంత్ రెడ్డే కదా. అంటే చిన్నారెడ్డి సార్ అంటున్నది ఈ సీఎం రేవంత్ రెడ్డినేనా? కాంగ్రెస్ పార్టీలో తప్పులు చేస్తున్నది రేవంత్ రెడ్డినా? వాటినే భరిస్తున్నాడా చిన్నారెడ్డి? అయినా జీవన్ రెడ్డి తీరుగా కాకుండా కట్టర్ కాంగ్రెస్ లీడర్ గానే ఉంటా అంటున్నాడా? ఇంతకు చిన్నారెడ్డి ఎవలను తిట్టిండు, ఎవలను ఎన్కేసుకొచ్చిండు అనేది ఆ సార్కే ఎరుకుండాలి. కానీ కాంగ్రెస్ పార్టీని చెదపురుగుల తీరుగా తింటున్న బయట నుంచి వచ్చిన వాళ్ళను చిన్నారెడ్డి ఏ తీరుగా బయటకే ధరుముతాడు, తప్పులు చేస్తున్న వాళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీని ఎట్లా కాపాడతాడు అనేది ముందు చూడాలిగా. ఎంత పెద్ద పదవిలుంటే అంత ఎక్కువ బాధ్యతతోనుండాలి. పబ్లిక్ సోషల్ మీడియా భయానికన్నా ఇంకెక్కువ జాగ్రత్త ఉండాలి. అంతేగాని ఎలక్షన్లు ఉంటే ఓ తీరుగా, ఓట్లు అక్కర లేకుంటే ఇంకో తీరుగా నడుచుకుంటే జనాలు చూసుకుంటా కూడా ఉత్తవుకుంటారా? ఇగో గిట్ల ప్రూఫ్లతోని పుట్టెడు మాటలు అంటారు. ఇదే నా పద్ధతి అని ఇచ్చి పడేస్తారు. అయ్యో, దేశానికి సరికొత్త తొవ్వ చూపించే విశ్వ గురువునని చెప్పుకునే మోడీ సారు అంబులెన్స్కు మాత్రం తొవ్వియలేకపోయాడు. చూడుని సార్ కాన్వాయ్లు అన్ని కార్లు పోయేదాకా అంబులెన్స్ అట్లనే ఆపారు. ఇక ఈ వీడియో ఇంటర్నెట్లో ఇరుగా మరగ తిరిగే వరకలా తీరొక రకంగా అరుచుకోబట్టిరు జనాలు. సరే, ప్రధానంటే బిజీగా ఉంటాడు, తీరిక లేకుండా తిరగవలసి ఉంటుంది, నిమిషం కూడా నిలబడేంత తీరుబడి ఉండదు, ఒప్పుకుంటాము. మరి ఇదే మోడీ సారు ఇదే కాన్వాయ్లో తిరుగుకుంటా ఎలక్షన్ టైంలో మాత్రం వెస్ట్ బెంగాల్ కాడ తొవ్విచ్చి దాన్ని కూడా ప్రచారంలో వాడుకొని పబ్లిక్ చూపియాలని సోషల్ మీడియాలో తిప్పిరు కదా. మరి ఇప్పుడేమాయా మానవత్వము, మంచితనము? అంటే ఓట్ల అక్కరుంటే ఒక తీరు, దగ్గర ఎలక్షన్ లేకుంటే ఇంకో తీరా అని అనుకుంటే 2 వీడియోలను పెట్టి దండి గరుచుకుంటున్నారు నెట్ జనాలు. ఎంత పెద్ద పదవిలు ఉన్నా కానీ అవతల ఆ పదవి ఉన్నది ఓ మనిషి పానం అని కూడా ఆలోచన చేయకుండా ఇట్లా చేసేది అని అనుకుంటా ఫైర్ కాబట్టి పబ్లిక్ కూడా వచ్చేదిను అని స్పీచ్లు దంచుడు కాదు, చచ్చేటట్టున్న మనిషి పోతున్న అంబులెన్స్ను ఆపడేందో మీకే తెలియాలి. అయినా మీ మీటింగో లేకుంటే ఇంకా ఇంపార్టెంట్ పనో ఏదైనా కానీ అటో ఇటో ఆలస్యమైనా ఏం కాకపోగాని కింద మీదున్న మనిషి పానం పోతే మళ్ళీ వస్తుందా చెప్పురి అని అనుకుంటా క్వశ్చన్ వేస్తున్నట్టు జనాలు. మరి ఆయనతో దీనికి కూడా కమలం పార్టీకి వెళ్ళి వలన కవర్ డ్రైవ్లు ప్లాన్ చేస్తారో రేపు చూడాలిగా.